అందరికీ మరణాత. గట్టిగా మన మొఖాలు చూస్తే ఎలా ఉన్నాయంటే ఎలా ఉన్నాయి? సౌండ్ పెంచండి. ఎలా ఉన్నాయి? సౌండ్ పెంచండి. ఎలా ఉన్నాయి చెప్పండి. చెప్పరా మీరు? మనందరి ముఖాలు ఎలా ఉన్నాయి? మాట్లాడలేదు. మూడు ఆప్షన్ చెప్తాను అమ్మా. నవ్వు ముఖాల, పునరుద్ధాన నవ్వు ముఖాల, నిద్ర ముఖాల చెప్పండి. మరి గట్టిగా నవ్వండి కొంచెం. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పండి అందరూ. హల్లెలూయా హల్లెలూయా. క్రీస్తు లేచెను. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మరణము గెలిచెను. హల్లెలూయా. సమాధిని గెలిచెను. ముద్రను గెలిచెను. దండను గెలిచెను. యూదుల కుట్రను గెలిచెను. రోమా ప్రభుత్వమును గెలిచెను. హల్లెలూయా. మంచిదండి. మరి సమయంలో మనం నిలబడదాము. ఒక పాట పాడదాం. మన పిల్లలు పాడతారు. మన తెలుగు పాట పుస్తకం నుంచి 36వ పాట రెండు విశ్వాసులారా అనే పాట మనం ఎవరైనా గమనిస్తున్న మీకు పాడతారండి. విజయం విజయం
దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. అలాగే ఉందాం. దేవుని గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుతున్నాము. అయితే నా విమోచకుడు సజీవుని, తరువాత ఆయన భూమి మీద నిలిచునని నేను నాతో చెప్పండి. నా విమోచకుడు సజీవుడు మరియు భూమి తర్వాత ఆయన భూమి మీద నిలిచునని నేను. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వెలుగులో దీవించును గాక. మోకరించండి. ప్రార్థన చేద్దాం. ప్రభువును తలంచుకుందాం. మన మనస్సును మన దేవుని వైపు నిలుపుకుందాం. ప్రతి ఒక్కొక్కరు కూడా ప్రభువారి వైపు చూద్దాం. ప్రభువును తలంచండి. ప్రభువుని తలంచండి. దేవానికి వందనాలు, వందనాలు, వందనాలు. హృదయపూర్వకంగా దేవునికి వందనాలు చెందాం. దేవుని స్తోత్రం చెందాం. నేటి వరకు మనం కాపాడిన దేవునికి వందనాలు చెందాం. ఈ మార్చి 31వ తారీఖు ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ సన్నిధానంలో ఆయన పాదాల చెంతకు మనం కాపాడడం దేవునికి స్తోత్రం చెందాం. అంతేకాదు ఈరోజు పునరుద్ధాన దినము. యేసుక్రీస్తు వారు సర్వమానవాళి పాప పరిహారార్థమై ప్రాణం విడిచి తిరిగి లేచిన పరిపూర్ణమైన సమయం ఇది. దేవుని స్తోత్రం చెందాం. పునరుద్ధారణానికి వందనాలు, మృత్యువు చేయడానికి వందనాలు, మృతిని గెలిచిన వాడానికి స్తోత్రమని దేవునికి హృదయపూర్వక నమస్కారాలు చెందాం. ప్రతి వారం దేవునికి స్తోత్రం చెందాం. మరణ బంధములు ఆయన ఎదుట నిలవడానికి అవకాశం లేదు. మన ప్రభు మరణమును గెలిచిన వాడు. యోబు గారు అంటాడు, నా విమోచకుడు సజీవుడు, ఆయన్ని ఎరుగుదు. నా విమోచకుడు సజీవుని ఎరుగుదులో ఒక గొప్ప అనుభవం. ఆదివారం ఈ ప్రత్యేకమైన సమయంలో పునరుద్ధాన ప్రభువుని ఆరాధించడానికి వచ్చిన దైవజనులమా, మన యొక్క మనస్సు పునరుద్ధాన ప్రభు వైపు నిలుపుకుందాం. ప్రభు వైపు నిలుపుకుందాం. ఆయన వైపు చూద్దాం. ఆయన తాను చెప్పినట్టే లేచాడని వాక్యం చెప్తుంది. యేసయ్య తాను చెప్పినట్టు లేచాడు. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మహోన్నతుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయా, గత కాలమంతా మమ్మల్ని కాపాడి ఈ మార్చి 31వ తారీఖులోనికి మమ్మల్ని నడిపించిన మా రక్షక, మా రాజా,
నీకే నమస్కారాలు చెల్లిస్తున్నాను నాయనా. ఈ 3వ నెల చివరి దినమైనటువంటి ఆదివారమున నీ పరిశుద్ధ సన్నిధానంలో చేరి స్తుతించడానికి ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు, నమస్కారములు, వందనాలు, స్తుతులు చేస్తున్నాను. మహోన్నతుడా మీకు స్తోత్రం. మహాగరుడమైన తండ్రి నీకు వందనములు. ఈరోజునైనా ఒక శుభప్రదమైనటువంటి ఒక ప్రత్యేకమైన పరిపూర్ణమైన పాదముల చెంత దేవా నిలిచి మిమ్మల్ని స్తుతించినట్లు, ధ్యానించినట్లు, ఆరాధించినట్లు, ఘనపరచినట్లునైనా మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి వందనములు, స్తుతులు చేస్తున్నాం తండ్రి. అయ్యా మీరు మరణం గెలిచి తిరిగి లేచారు అయ్యా. మీరు మరణ బంధములు ఓడిపోయింది తండ్రి. మీరు మరణ బంధం నిలబడలేకపోయింది అయ్యా. మరణములు గెలిచి తిరిగి లేచారు. మృత్యుం చేయడానికి పునరుద్ధానానికి వందనాలు. స్తుతించి ఆరాధించు మాకు ఇచ్చిన సమయాన్ని మీరే మహిమగంత కీర్తి ప్రభావం సమయంలో వాక్యమైన తండ్రి మీరే మాట్లాడి మహిమ యేసుని నడుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందాం. ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు. ఎందుకు ప్రత్యేకమైన రోజు అంటే ప్రభువారు మరణమును గెలిచి తిరిగి లేచిన రోజు. అందుకే ఈ రోజుకు నా పేరు పునరుద్ధాన రోజు. ఏ రోజమ్మా? పునరుద్ధానం. యేసు ప్రభు ముందుగానే తన శిష్యునికి ఏం చెప్పారు? యెరూషలేము వెళుతున్నాము, మనిషి కుమారుడు సిలువేయబడడానికి, శ్రమ పొందబడడానికి, శ్రమను భరించడానికి ప్రధాన యాజకులకు, శాస్త్రులకు అప్పగింపబడతారు. వారిని సిలువ వేస్తారు, తిరిగి మరణ 3వ దినాన లేస్తారు. యేసే శ్రమ గురించి మాట్లాడారు, మరణం గురించి మాట్లాడారు, ఆయన పొందబోతున్న పునరుద్ధానం గురించి కూడా మాట్లాడారు. చాలా మందికి, ముఖ్యంగా శిష్యులు కూడా
ప్రభు ఎక్కడ దాకా వాళ్ళు చూచారంటే శ్రమ దాకా చూచారు, సిలువ దాకా చూచారు. పునరుద్ధారుడైన ప్రభుని పునరుద్ధారుడుగా చూడలేకపోయారు. ఇది చాలా విచారం. నేటి కాలం నుంచి చాలా మంది కూడా పునరుద్ధారుడైన ప్రభుని, ఆయన పునరుద్ధార శక్తిని పొందలేక చాలా మంది చనిపోతున్నారు. అమ్మా, యేసయ్య సిలువను భరించారు, మరణాన్ని భరించారు. ఆ సిలువ మరణం ఏం చెప్తుంది అంటే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించడానికి ఆ మరణం సాదృశ్యంగా కనబడుతుంది. ప్రభు చెప్పిన మాటలే, తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువారి కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవరు అంటే ప్రభు ప్రాణం పెట్టడం ఏం చూపిస్తున్నారు కంటే ఆయన ప్రేమను చూపిస్తుంది, ఆయన ఆప్యాయతను చూపిస్తుంది, ఆయన కనికరమును చూపిస్తుంది. అది సిలువలో ఆయన ప్రాణం పెట్టడం ద్వారా, ఆయన మరణం ద్వారా మనకు తెలియపరిస్తే, ఆయన పునరుద్ధానం ఏం చూపిస్తుంది అంటే ఆయన బలమును చూపిస్తుంది, ఆయన శక్తిని చూపిస్తుంది. ప్రభు తన రక్తముతో మనల్ని కొని తన వారిగా సిద్ధపరుచుకున్న ఆయన పునరుద్ధానం ద్వారా సంఘాన్ని స్థిరపరిచాడు. రక్తముతో కొన్నాడు, అది సిలువ మరణంతో కనబడుతుంటే పునరుద్ధానం ద్వారా స్థిరపరిచాడు కనుక ప్రభు బిడ్డలమైన మనం యేసయ్య మరణ పునరుద్ధానాలను పరిపూర్ణంగా తెలుసుకోవలసిన వారమైన. విచారం ఏంటంటే యేసు ప్రభువు యాత్ర యెరూషలేము వైపు సాగుతుంది. యెరూషలేము వైపు ఆయన వెళుతున్నప్పుడు ఆ వెళ్ళడానికి ముందే ఈ విషయాలు చెప్పాడు. ఒకసారి చూస్తారా? మత్తయి సువార్తలో 20వ అధ్యాయంలో ప్రభు చెప్పిన ఆ గొప్ప విషయం ఏమిటి అంటే ప్రభు పొందబోతున్న ఆ శ్రమల గురించి ఆయన చెప్పారండి. మత్తయి సువార్త 20వ అధ్యాయము 18వ ఇదిగో యెరూషలేమునకు వెళుతున్నాము, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును, వారాయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహసించి కొరడాలతో కొట్టుటకును సిలువ వేయుటకు అన్యజనులకు ఆయన అప్పగిత్తురు. ఆ 3వ దినమున ఆయన మరలా లేచును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎన్నో రోజులు చేస్తాడట? 3వ దినమున ఆయన మరలా లేస్తాడు. 3వ దినమున ఆయన మరలా లేచును. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆయన 3వ దినమున మరలా లేచును. కానీ శిష్యులు ఎక్కడ దాకా ఆలోచించారు? యేసయ్య మరణం దాకా చూశారు, యేసయ్య సిలువ దాకా చూశారు, యేసయ్య శ్రమ దాకా చూశారు తప్ప యేసు ప్రభువారి యొక్క పునరుద్ధానాన్ని వారు నమ్మలేకపోయారు. ఇది చాలా విచారంగా. ప్రభు ఏం చెప్పారు వారికంటే, నేను తిరిగి లేస్తాను, గలిలయలో నన్ను చూస్తాను. యేసు ప్రభు సిలువ మరణమేమో ఎక్కడ? యెరూషలేములో. యేసయ్య పునరుద్ధాన దర్శనం ఎక్కడ? గలిలయలో. కానీ వీరు ఎక్కడికి వెళ్తున్నారు అంటే యేసయ్య చూడడానికి సమాధి దగ్గరికి వెళ్తున్నారు. అందుకే సమాధి దగ్గర దేవదూతలు వెళ్ళిన స్త్రీలు కానీ శిష్యులు కానీ ఏం చెప్తారో తెలుసా? మీరు వెతికే ఎవరినంటే సిలువ వేయబడిన యేసును. ఎంత అద్భుతమైన మాట తెలుసా? మీ ఇంకా మీ కళలో ఎవరి రూపం ఉంది? సిలువ వేయబడిన యేసు. కానీ ఇప్పుడు అనలేడు. ఎలా ఉన్నాడు ఆయన? ఆయన తాను చెప్పినట్టే ఎట్లా చెప్పినట్టు లేచి ఉన్నాడు. విచిత్రం ఏంటంటే యూదు సంప్రదాయంలో చనిపోయిన వారికి 3వ దినమున సుగంధ ద్రవ్యాలు రాస్తారు. డెడ్ బాడీకి రాస్తారన్నమాట, మృతదేహానికి. ఇప్పుడు యేసయ్యకు 3వ దినమైన ఆదివారం నాడు సుగంధ ద్రవ్యాలు రాయడానికి పట్టుకెళ్తున్నారంటే వాళ్ళ యొక్క అజ్ఞానం ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించండి. వారి చేతిలో
వారి నడక తేజోవంతంగా దేవుని కొరకు నడిచింది. దేవుని స్తోత్రం. ఈ పునరుద్ధాన దినములో నీ చేతిలో నీ హృదయంలో ఉన్న ఆచారములను పక్కన పెట్టి పునరుద్ధాన శక్తి చేత నీవు నింపబడితే యోబు భక్తుల వల్ల ఒక చక్కని మాట చెప్పగలవు. ఆ మాట ఏంటి తెలుసా? చెప్పండి, నాతో అందరూ చెప్పండి. నా విమోచకుడు సజీవుడు. ఎంతమంది ఉన్నారు కదా, గంభీరంగా చెప్తాను. చెప్పండి నాతో, నా విమోచకుడు సజీవుడు. మీ మొక్కలు ఏ మొక్కలండి? ఏ మొక్కలు? నవ్వు మొక్కలు గట్టిగా చెప్పండి అమ్మా. ఇంకో మొక్కలు మీరే, నేను చెప్పను. ఏడుపు మొక్కల, ఎవరో ఏడుపు మొక్కలు అంటారు కాదు కదా, నిద్ర మొక్కలండి. మనకి ఎంత బాధ్యతున్నా దేవుల్లో మనం ఎన్ని సమస్యలు దేవుల్లో మనం ఎన్నైనా ఉండలేవు. ప్రియమైన వద్ద ఇవాళ పునరుద్ధాన నవ్వుతో ఉన్న మనం గట్టిగా చెప్పండి మాట నాతో, నా విమోచకుడు, ఇంకా గట్టిగా చెప్పాలి, నా విమోచకుడు సజీవుడు. ఆయన భూమిపై నిరంతరం నిలుచును. మరొకసారి యోబు గ్రంథం 19:20. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. అమ్మా, యోబు ఈ మాట రాసేటప్పటికీ యేసయ్య పుట్టారా? యేసయ్య పుట్టడానికి 100 ఏళ్ల ముందు రాశారా? లేదు. ఎక్కడ ముందు రాశాడు? యోబుకు అబ్రహాము సమకాలికుడు అని చెప్తుంది బైబిల్ పండితుల అభిప్రాయం. యోబట అబ్రహాము గారి కాలంలో ఉన్నాడు, సమకాలికుడు అంటే దాంట్లో. ఇప్పుడు అబ్రహాము గారు యేసు ప్రభువు కంటే ఎన్నాళ్ళు ఉన్నవాడు? 2000 సంవత్సరాలు. అంటే యేసయ్య రావడానికి 2000 ఏళ్ల ముందే చూడండి యోబు అంటాడు, నా విమోచకుడు ఎవరు? సజీవుడు. అంతేకాదు ఆయన భూమి మీద నిరంతరములు కూడా నిలుచును. ఎప్పుడు ఎక్కడండి? నేను ఎరుగుదును. అబ్బా, నేను ఎరుగుతున్నాను చెప్పాలంటే నీకు దానికి సంబంధించిన అనుభవం ఉండాలి. ఇప్పుడు యోబు గారి అనుభవం ఏంటంటే, నా విమోచకుడు సజీవుడు నాకు తెలుసు. పైగా ఆయన ఏమంటాడంట, భూమి మీద నిరంతరం. మనం ఎంతకాలం ఉన్నాం? నలుగురి ఆయుష్ ఎంత? 70-80 అంతేనా? ఈ భూమి మీద మనం బ్రతికేది ఎంతకాలము అనేటువంటి చూస్తే అది దైవ చిత్తం. ఒక 70 ఏళ్ళు కావచ్చు, ఒక 80 ఏళ్ళు కావచ్చు. కానీ ఏదో ఒక రోజు ఈ భూమి మీద మనం ఈ యాత్ర మనం విడిచి వెళ్ళిపోవాల్సింది. దేవుని బిడ్డలారా, మన బంధాలు శాశ్వతం కాదు. 60 ఏళ్ళకి మన బంధం మారిపోతుంది ఎక్కువ అనుకుంటే. శాశ్వతమైన బంధం ప్రభువులో ఉంది. అందుకే వాక్యం చెప్తుంది, ఆయన ఎవరు అంటే నిత్యుడగు తండ్రి. ఏంటంటావా? గట్టిగా చెప్పండి, వెనకాల వాళ్ళు చెప్పండి, నిత్యుడు చెప్పండి గట్టిగా. మన బంధం ఏ బంధం? ఇప్పుడు ఏ స్థలంలో ఉన్న బంధం ఏ బంధం? నిత్యం ఉండే బంధం. అందుకే యోబు అంటాడు, నా విమోచకుడు సజీవుడు, ఆయన భూమి మీద నిరంతరం కూడా నిలుచున్నాడు. నేను నాకు నా చర్మము చీకిపోయిన తర్వాత ఆయన చూచెదను, నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరితో కాదు, నేను కరుణారా ఆయన చూచెదను. వినడమా? శరీరం ఉండాలంట, శరీరం చీకిపోయిందంట, ఎవరు చూస్తాడు? నేను ఆయనను చూచెదను. వినడమా? ఎవరు ఎలా చూస్తారమ్మా? శరీరం ఉన్నా చూస్తాడు, శరీరం లేకపోయినా చూస్తాడు. మీకు డౌట్ రాదు పాస్ గారు, శరీరం లేకపోతే ఎలా చూస్తారయ్యా అని డౌట్. ఆయన అనేది ఇక్కడ శరీరంతో చూస్తాను, ఒకవేళ శరీరం విడిచిపెడితే ప్రభుని అక్కడ చూస్తాను. అమ్మా, ఈ పునరుద్ధాన దినమున మీకు కూడా ఒక ప్రశ్న. యోబున్నాడు, ఇక్కడ శరీరంతో చూస్తారు, ఒకవేళ ఇక్కడ శరీరాన్ని విడిచిపెడితే అక్కడ ప్రభుని చూస్తారు. వ్యవసాయ రాస్తారు కదా, ఇక్కడను పై అక్కడను ఒక్క కుటుంబమే, లెక్కకు 200 కానీ ఒక లెక్క చూసుకుంటా ఒకటే అని రాశారు. ఇక్కడ ప్రభుని
మరి శరీరాన్ని విడిచిపెడితే అక్కడ చూస్తారు. మరి పౌలు భక్తి ఏమన్నాడు చూద్దామా? మన భక్తట, మన ప్రార్థన జీవితం అట, మన విశ్వాస జీవితం అట ఈ భూమికి సంబంధించినంత వరకే కాదు అంటాడండి. చూద్దాం ఒక్కసారి అన్నమాట. యోగంటాడు ఇక్కడ చూస్తారు, శరీరాన్ని విడిస్తే అక్కడ చూస్తారు. పౌలు గారు ఏం చెప్తున్నాడు చూద్దాం ఒక్కసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం. ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తునందు నివసిస్తే, ఈ క్రీస్తు నిరీక్షించిన వారైతే మనుష్యులందరికంటే వారు ఎలా ఉంటామట? దౌర్భాగ్యులుగా ఉంటామట. అమ్మా యోగంటున్నాడు మాట చూడండి. ఇక్కడ నేను ప్రభుని చూస్తాను, ఈ శరీరం చీకిపోతే అక్కడ చూస్తాను. పౌలు గారు అంటున్నాడు ఈ లోకములోనికి మట్టుకు మాత్రమే కాదు ప్రభు నమ్మడం, ఈ లోకాశ కొరకు కాదు ప్రభు నమ్మడం, ఈ భౌతిక జీవితం కొరకు కాదు ప్రభు నమ్మడం. ఎంతవరకు నమ్మాలి? ఎక్కడో పైన. ఈ భౌతిక జీవితం మట్టుకు ప్రభుత్వం ఉంటే మనం మనుషులందరికీ ఏమైపోతామట? దౌర్భాగ్యులమైపోతాం. దేవుడు బిడ్డారా, యోబుకు యేసు ప్రభువారు అందినట్టుగా, యోబు యేసు ప్రభుని గ్రహించినట్టుగా, యోబు విమోచకుని అర్థం చేసుకున్నట్టుగా ఈ పునరుద్ధాన దినమున మనము ప్రభుని అర్థం చేసుకోవాలి. అప్పుడే యోబు వలె మనం స్టేట్మెంట్ ఇస్తాం. యోబు వలె ఒక గొప్ప మాదిరి మనం కనపరుస్తాం. యోబు వలె స్థిరముగా దేవుని కొరకు నిలబడగలమండి. ఆ చక్కని వాటిని అంటే నా విమోచకుడు సజీవుడు, శరీరంతో చూస్తాను, శరీరం లేకపోయినా శరీరం చీకిపోయినా ప్రభు నేను చూస్తాను. పౌలు గారు అంటాడు ఈ జీవిత కాలం మట్టుకే నువ్వు ప్రభులో కాదయ్యా, ఈ జీవితము, ఈ జీవిత అనంతరం నిత్య జీవుడి దానికోసం నువ్వు ప్రయాసపడాలి. దాని నీకు ఇవ్వడానికి ప్రభు ఈ లోకానికి నరుడుగా వచ్చాడు. మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. తిరిగి మళ్ళీ ఆయన లేవడం మనం చూస్తా ఉన్నాం. దేవుడికి స్తోత్రం. ఇవాళ వాక్యం అంటే ప్రభువు నీకు ఎలా అర్థమవుతున్నారు? యోబుకు ఎలా అర్థమయ్యారు? నా విమోచకుడు సజీవుడు. అమ్మా అందుకే చక్కని విషయాలు ఈ సందర్భంగా మీకు కొన్ని మాటలు సమయాన్ని బట్టి జ్ఞాపకం చేస్తుంది. యేసయ్య పునరుద్ధరణైన ఆ రోజున యేసు ప్రభు వారి గురించి ఒక తల్లి ఏడుస్తా ఉంది. ఆమె ఎవరో కాదు, మగ్దలేనే మరియ. యేసు ప్రభు వారితో పాటు ఉన్న కొద్ది మంది స్త్రీలు ఎవరైతే పెద్ద తల్లులు ఉన్నారో వారిలో ఒక ఆమె మరియమ్మ, మగ్దలేనే మరియమ్మ. అంటే ప్రభు చెప్పిన మాటలన్నీ కూడా దగ్గర నుంచి వినాలి కదా, ఉంది కదా. ప్రభు ఏం చెప్పారు? నేను తిరిగి 3వ దినాన లేస్తాను అని చెప్పారు. విచిత్రం ఏంటంటే యేసయ్య ఏదైతే ప్రత్యేకించి చెప్పారో, ప్రాముఖ్యంగా చెప్పారో, ఆయన పునరుద్ధానం గురించి చెప్పారో సాతానుడు అక్కడే గుర్తించాడండి. వ్యర్థమైనవన్నీ మనిషి కావాలి, కానీ ఏదైతే విలువైందో అక్కడ సాతాను గుర్తిస్తాడు. జాగ్రత్త, నీ విశ్వాసం పునరుద్ధానం దగ్గర దాకా రాకపోతే మన విశ్వాసం వ్యర్థమే. చాలా మంది విశ్వాసం చూడండి యేసయ్య శిలువ దాకా వచ్చింది, పునరుద్ధానం దగ్గర రాలేదు. కారణం ఏంటి? వారి కన్నులను సాతానుడు అందరితో మూసేశారు. చాలా మంది కేవలం ప్రభు దగ్గరికి కొన్ని భౌతిక విషయాల కొరకు మాత్రమే వస్తారు. నా ఉద్దేశం దేవుణ్ణి అడగొద్దని కాదండి, నీ అవసరం దేవునితో చెప్పుకోవద్దని కాదయ్యా. అక్కడ ఆగిపోతే యోబు మహానుభావుడు అన్నట్టుగా అక్కడికి ఎలా వస్తామా? దేవుని బిడ్డ ఆలోచించండి. మగ్దలేనే మరియమ్మ ప్రభుతో ఉన్నది, ప్రభుతో నడిచింది, ప్రభు బోధనలు విన్నది. కానీ యేసయ్య సమాధి దగ్గర ఉపయోగించే మాట ఈ మాట ఏంటో తెలుసా? మాట నా ప్రభుని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు, ఎక్కడి నుంచారో చెప్పండి, నేను ఆయన మోసుకెళ్ళిపోయాను. ప్రభు ఎలా చూస్తున్నాం? మరియమ్మ ఎలా చూస్తున్నామా చెప్పండి?
మనం 20వ అధ్యాయం కానీ మార్క్స్ 16వ అధ్యాయం చూస్తే మనకు అర్థం. వాడు వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చారంటే సుగంధ ద్రవ్యం తీసుకొచ్చారు. ఇందాక చెప్పారు కదా మీకు, సుగంధ ద్రవ్యాలు ఎవరు రాస్తారమ్మా? చనిపోయిన వారికి మరలా 3 రోజులు కూడా సుగంధ ద్రవ్యాలు రాస్తారు. యూదుల పద్ధతి. ఇప్పుడు యేసు ప్రభు కూడా ఎలా చూస్తారు? వాళ్ళు ఇంకా చనిపోయినట్టుగానే చూస్తా ఉండి సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చారు. వస్తా అనుకుంటారంటే ఇలా చూడండి, జాగ్రత్తగా మాట్లాడు. మనం యేసు ప్రభు సమాధికి, యేసు ప్రభు వారి దేహానికి సుగంధ ద్రవ్యాలు రాయగలుగుతున్నాం కదా. అయితే సమాధికి చాలా పెద్ద రాయి పెట్టారు కదా. సమాధికి పెట్టారు, కొన్ని టన్నుల బలం రాయి పెట్టారు కదా. ఆ రాయి ఎవరు తొలగిస్తారబ్బా అనుకుంటూ వస్తారంటాడు. ఎలా వస్తారబ్బా? చూసారా ఎలా వస్తారు? ఒకటి చేతులు ఏముంది? ఆచారం. నరకరాత్రి అంధకారం వైపు మాటలు ఏం కనబడుతుంది? అనుమానం. యేసయ్య మూలంగా ఏం చెప్పాడు? ఆయన సమాధిని గెలుస్తాను, తిరిగి లేస్తానని చెప్పాడు. ఏం మాట్లాడుతున్నారేమో? నీ చేతిలో మనస్సులో దేవుని మీద అపార్థ భావం ఉంటే నీ మాట నీ నడక కూడా దేవునికి వ్యతిరేకంగానే నడుస్తుంది. ఈ పునరుద్ధానం దేవుడు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుందాం. ఆయన చెప్పినట్టు లేచాడు. అయ్యా చెప్పారు అంతే కదా. చెప్పింది ఎవరు ఏం చెప్పి తాను చెప్పినట్టే లేచాడు. వేరేమన్నారు? నచ్చినట్టే ఉంటారు. ప్రభు చెప్పినట్టు చెప్పడమా? ప్రభు చెప్పినట్టు చేస్తే సమాజానికి ఎలా ఉంటారు? వారికి నచ్చినట్టు, వారికి తోచినట్టు, వారికి తెలిసినట్టు. దేవుడు బిడ్డలారా, ఇవాళ చాలా మంది ప్రభు దగ్గర ఎన్నాళ్ళైనా తోచినట్టే, నచ్చినట్టే, వచ్చినట్టే వస్తే కాదు, ప్రభు చెప్పినట్టు చేస్తే ఆశీర్వాదం. ఆయన మీతో చెప్పినది చేయండి. బైబిల్ విషయం మూలవాక్యంగా మనం మాట తీసుకున్నాం. ఆయన చెప్పినట్టు చేస్తారు కనుక నీళ్ళు ఏమైపోయి ద్రాక్షారసం. వీళ్ళు అనుకుంటూ వస్తారంటే ఎవరు తోలిస్తారా రాయి? సుగంధవ్యాలు వేస్తే దేహానికి రాయి కదా అనుకుంటూ వచ్చినప్పటికీ ఈ రాయి పక్కకెళ్ళిపోయింది. యేసయ్య సమాధి ఎలా ఉందమ్మా? ఖాళీగా ఉంది, తెరవబడిన సమాధి. నేను అన్నాను, యేసు ప్రభు సమాధికి ముందు రాయింది. అది మూతగా లేక యేసయ్య లేకుండా అడ్డు పెట్టడానికి ఆ రాయి పెట్టారు. సమాధిలో యేసు ప్రభు కూడా ఏమని పిలిచింది బైబిల్? ఆ బండ ఎంతో ఆ బండ తీస్తే అవునా? మరి యేసు ప్రభు కూడా ఇప్పుడు రాయ అంతే కదా. అందుకే దాని ఒక మాట ఉంది, ఆ రాయట ఏ రాయ? ప్రతిమ తుత్తిరీలుగా చేసిన రాయ. బంగారంతో, వెండితో, ఆ ఇత్తడితో, ఇనుముతో చేయబడి మట్టితో పాదాలైనటువంటి ఆ యొక్క గొప్పదైన ప్రతిమను తుత్తిరీలుగా చేసిన రాయట ఎంత పెద్దయిందో నాతో చెప్పండి. సర్వ భూతలమంతా పెద్దదైన రాయ. ఈ పేరు ఎవరికి? యేసయ్య పేరు కదా. మీరు ఏ పేరుది? సర్వభూతలమంతా పెద్ద రాయ. ఇప్పుడు సర్వభూతలమంతా పెద్ద రాయి ఉందా? మనుషులు పెట్టిన రాయి ఎంతండి? మహాయిత 2 టన్నులు 3 టన్నులు పక్కన. ఈ రాయి మీద సర్వభూతలమంతా పెద్ద రాయి ఉంది. ఆయన నీకు అడ్డుపడగలనాలి. ఈ రాయి అయిపోయింది, ప్రక్కకు వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పాలి, ఓపుకున్నవాడు చెప్పాలి. హల్లెలూయా. అయితే ఇంత గొప్ప అద్భుతాలు చూసినప్పుడు కూడా మగ్గుల వారు ఏమంటుంది? నా ప్రభువు ఎవరో ఎత్తుకుపోయాడు. అమ్మ, నా ప్రభువు ఎవరో ఎత్తుకుపోయాడు. నా ప్రభు ఎక్కడి నుంచి చెప్పండి, లేదా ఆయన మోసుకొని వెళ్ళిపోతారు. అంటే ఎలా మోసుకెళ్తాను? శుక్రవారం ఆయన శిలువ నుంచి దించినప్పుడు సమాధి దగ్గరికి ఎలా మోసుకొచ్చారో అలాగే అనుకుంటుంది ఈ తల్లి మరియమ్మ. అలా కాదు, ప్రభు నువ్వు పోయాలి. ఎలాగయ్యా? ఆయన ప్రేమను, ఆయన విశ్వాసమును, ఆయన పరిశుద్ధతను నువ్వు పెంపాల చేసుకుంటూ ఆయన సాక్షిగా నీవు ఆయన కొరకు సాక్షిగా ఉండని ఆయన పోయాడు. అంతేగాని భౌతికంగా నీ భుజాల మీద పెట్టుకుని పోయి బైబిల్ ఎక్కడా కూడా చెప్పలేదు. దేవుడు అంటారా? ఇప్పుడు ఈ మగ్గుల మరియమ్మ సమాజం బయట నిలబడి ఏడుస్తుందో ఒకసారి వచ్చి చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయం
15వ యేసు ప్రభువు ఏడుస్తున్నప్పుడు ఆ వెనక వచ్చి నిలబడ్డారు. నిలబడగానే ఆవిడ వెనక వైపు తిరిగింది అన్నది వాక్యం. అంతే కదా ఉందమ్మా? అమ్మా అక్కడ 2 సార్లు తిరగడం చూస్తున్నాం ఎలా చూడండి. వెనక వైపు తిరిగింది. ఇప్పుడు భయం ఎలా ఉందండి? ఇలా ఉంది. యేసయ్య అనుకోండి, ఏం చేసింది? వెనక్కి తిరిగింది కదా. ఇప్పుడు యేసయ్య ఎవరితో మాట్లాడుతున్నారు? ఏమని మాట్లాడుతున్నారు? అమ్మా ఎందుకు వెతుకుతున్నావు, ఎవరు వెతుకుతున్నావు అని అడిగారు. అప్పుడు తోటపాలనుకుని అయ్యా ఎక్కడి నుంచో చెప్పినాయన, మీరు ఎక్కడి నుంచో చెప్పి నేను మోసుకెళ్ళిపోతాను అనగానే యేసు ప్రభు నన్ను గుర్తించదని ప్రభు పేరు పెట్టి పిలిచారు. ఏమని? మరియా అని పిలిచారు. అమ్మా ఇప్పుడు పిలిచాను అప్పుడు చూడండి అక్కడ సమండి ఏంటి ఇందాక వెనక్కి తిరిగింది. ఇప్పుడు ఎవరి వైపు తిరిగింది? యేసు వైపు తిరిగింది. అమ్మా మొదటి తిరగడం ఆచారంతో తిరగడం. చాలా మంది మన దేవుని వైపు దేవుని దగ్గరకు వస్తున్నాం అనుకున్నారు తప్ప మరియమ్మ తిరిగినట్టుగా తిరిగారు తప్ప యేసు వైపు తిరగలేదు. ఎప్పుడైతే యేసయ్య పిలిచాడో మరియాని అప్పుడు కరెక్ట్ గా ఆయన ఎవరైపు తిరిగిందండి? యేసు వైపు తిరిగింది. గుర్తుపడి యేసు ప్రభు రబ్బోని అని పిలిచింది. ఆ మాటకు అర్థం ఏంటి? బోధకుడా. యేసు ప్రభు ఎదురు చూస్తుంది కదా, కళ్ళు కాయ ఏడుస్తుంది కదా. ఆ యేసయ్య కనబడినప్పటికీ ఆ నారతో ఉబ్బి తప్పిపోయి యేసయ్య పాదాలు పట్టుకుందామని వెళుతుంది. ప్రభు అమ్మ నా పాదాలు పట్టుకోవద్దు, కానీ నా పాదాలు పట్టుకోవడం కంటే ఎక్కువ దీవెన ఏంటంటే నేను తిరిగి లేచాను నా సహోదరునికి చెప్పి. అమ్మా ఇందాక 15వ వచనానికి ముందు మధ్యలో మరియమ్మ ప్రభు ఎలా పోయాలనుకుంది? భుజముల మీద, అంటే ఎలాగా? మృతుడుగా. ఈ 15వ వచనంలో ప్రభు మాట్లాడిన తర్వాత ఎలా పోతుంది ప్రభుని? హృదయములో నా విమోచకుడు ఎవరు? సజీవుడు. అమ్మా ఈరోజు ఇక్కడ మీరు ప్రభు నిన్ను అడుగుతున్నాడు. ఆయన సరైన పుట్టుక ఎప్పుడు అంటే ఆయన పరిపూర్ణంగా తెలుసుకుని ఆయన కొరకుడి నిలబడి సాక్ష్యం ఇచ్చినప్పుడు దేవుడు అటువంటి పునరుద్ధార పండుగ నీవు చేయాలని ఆశపడ్డాడు. యోబు వంటి పునరుద్ధార పండుగ యోబు చేసినట్టుగా, మగ్దలేయ తెలుసుకుని ప్రభు వరకు పరిగెత్తినట్టుగా అటువంటి పునరుద్ధార పండుగ నీవు చేయాలి. అర్థమైనా? ఇక 3వ విషయానికి వస్తున్నారు. యేసు ప్రభు పునరుద్ధారమైన ఆ రోజునే 2 వ్యక్తులు యెరూషలేము నుండి ఎమ్మాయిస్ అనే గ్రామం వెళ్తున్నారు. ఎక్కడికమ్మా? యెరూషలేము నుండి ఎమ్మాయిస్ అనే గ్రామం. ఇది నేను చెప్పే వాక్యం ఎక్కడ ఉంటుంది? అవకాశం తెలంగాణ 11వ వచనం నుండి ఉంటుంది. 11వ వచనం నుంచి ఇంకో 35 వచనం దాకా మనకి ఇక్కడ పడతాం. ఈ వచ్చిన భాగంలో ఉన్న మాట చెప్తున్నారు జాగ్రత్త. యెరూషలేము నుండి ఎమ్మాయిస్ వెళ్తున్నారు. వారి పేరు లోకా, క్లయోప. ఏం పేరమ్మా? లోకా, క్లయోప. వీరిద్దరూ యెరూషలేము నుండి ఎమ్మాయిస్ వెళ్తూ ఏం చెప్పుకున్నారు తెలుసా? వాడు చెప్పుకునే మాట సారాంశం, ఎదుగో యేసు ప్రభు శక్తి కలిగిన ప్రవక్త అనుకున్నావు, చనిపోయి తిరిగి మరలా లేవలేదు అన్నట్టుగా వారు మాట్లాడుతూ వెళ్ళిపోతున్నారు. స్త్రీలు వెళ్ళి చూపించి యేసయ్య లేచాడని చెప్పి మాకు విస్మయం చేశారని చెప్పి, అమ్మా ప్రభువు లేచినటువంటి పునరుద్ధార ప్రేమను గ్రహించలేక, శక్తిని గ్రహించలేక అపార్థంగా మాట్లాడుతూ వెళ్ళిపోతారు. అప్పుడు ఏం చేసింది తెలుసా? 10వ చదువు. వారు సంభాషించుకొని ఆలోచించుకుంటుండగా నాతో చెప్పడం కలిసి యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. ఎవరు కదమ్మా? పునరుద్ధారమైన ప్రభు
ఎవరు కలుస్తున్నాడు? లోక కయోపాతో. ఎవరితోమా? వీళ్ళిద్దరితో. ఎక్కడ దాకా నడిచాడు ఆయన? ఎమ్మాయిస్ అనే ఊరు వచ్చేదాకా. యెరూషలేము ఎమ్మాయిస్ అనే ఊరు ఆమడ దూరం అని బయలు. ఎంతమ్మా? అంటే దగ్గర 8 మైళ్ళు దూరం ఉండొచ్చు. 8 మైళ్ళు ఆడాలంటే అమ్మా ఎంత టైం పడింది? బాగా వాకింగ్ చేసే వాళ్ళు అయితే గంటలు ఉన్నాడు, కష్టం, ఇంకా టైం పడుతుంది. అంటే 12 గంటలు వేసుకోండి. 2 గంటల సేపు ప్రభు వారితో నడిచారు, వారితో మాటలు కలిపారు. ఇంకొక మాట చెప్పాలి, అసలు ఆయన మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళతో. వారు వేసిన ప్రతి ప్రశ్నకి జవాబు చెప్తున్నారు. వారిని వాక్యం ద్వారా ప్రశ్నిస్తున్నారు, ఆ ప్రవచనాల ద్వారా గద్దిస్తున్నారు. కానీ గుర్తుపట్టలేదు. గుర్తుపట్టారా? విచిత్రం చూడండి. మగ్ధలేని మరియమ్మతో ప్రభు మాట్లాడడానికి గుర్తుపట్టింది, కానీ వీళ్ళతో మాట్లాడినా వీళ్ళు ఏం చేయబోతున్నారు? 2 గంటల పాటు ప్రభు నడిచిన వాళ్ళు గుర్తుపట్టారు. సరే చూడండి, నడుస్తూ వచ్చేసింది. అమ్మాయి కావచ్చు. వచ్చిన తర్వాత ప్రభు ఇంకా ముందుకెళ్ళినట్టు అనిపించాడు. ఇప్పుడు కాదు దాకా వచ్చాడండి. కాదు నుంచి ఆయన చెప్పండి దిగమన్నట్టుగా అనిపించాడు. ముందుకెళ్తున్నట్టుగా. అప్పుడు ఆయన అయ్యా ఇప్పుడే దాటేసింది, చివరి పడిపోయింది. కాబట్టి మీరు రాత్రి మా ఇంటికాడ ఉండండి, రేపు ఉదయం వెళ్ళాలి. అమ్మా ఎవరి కోసం వచ్చారు ఏసయ్యా? వారి కోసమే. బలవంతంగా వారి ఇంటికి వెళ్ళాడా? పిలిస్తే వెళ్ళాడా? చెప్పండి, ఎట్లే చెప్పండి. పిలిస్తే వెళ్ళాడు. మరి బలవంతంగా మన మతాలు ఎందుకు మారుతాం? అమ్మా ఎవరిని బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెట్టగలం? దేవుని ప్రేమ కలిగిన ప్రతి వాడు దేవుని బిడ్డగా కొనసాగుతాడు. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో నిలిచి ఉంటాడు. అందుకే ప్రభు అంటారు, ఒకడు నన్ను ప్రేమిస్తే అతడు నన్ను వెంబడిస్తాడు. అప్పుడు నేను ఎక్కడ అతను కూడా అక్కడే ఉంటాడు. ఇది ప్రేమకు నిదర్శనం. సంఘము దేవుడు చేసిన త్యాగానికి నిదర్శనం. అంతే తప్ప ఇది ద్వేషము కాదు, పగతో కాదు, బలవంతమే కాదు తీసుకొచ్చేది. అది అర్థం కాక చాలా మంది వ్యర్థంగా మాట్లాడుతున్నారండి. యేసయ్యను పిలిస్తే వెళ్ళాడా? వాళ్ళ కోసం వచ్చినా సరే వాళ్ళే ప్రభు అంతగా మీకోసం ఎదురు చూసినట్టు. అందుకే ప్రాణులు కూడా వచ్చాయి. 20 ఏముందంటే కూడా వచ్చాయి. ప్రాణుల్లో తలుపు తడుతున్నారు. ఎవరైనా స్వరం తలుపు తీసినట్టయితే నేను అతని వచ్చి అతను నేను కలిసి భోజనము చేస్తాము. చేపు నిలువబెట్టి ఏటి దూరతని జతాచేపు నిలువబెట్టి ఏటి దూరతని నాతారే దయసి తిలచుతునా దేవుని ములను నాతారే దయసి తిలచుతునా దేవుని ములను. దైవ పిలుస్తున్నాడు. తోచుకొచ్చే దేవుడు. ఇక్కడ ఈ ఇంటి దగ్గర ఒక 4 మాటలు చెప్పాలి. ఒకసారి మన లోకాసువార్తలో వచ్చాను చూడండి. ఆయన వారితో కూడా భోజనంలో కూర్చున్నాడు. వారు సాయంకాలం కావచ్చింది, ప్రొద్దుకుండేది వారితో కూడా ఉండడం చెప్పినప్పుడు ఆయన బలవంతం చేసిన ఆయన వారితో కూడా ఉండకు లోపలికి వెళ్ళారు. చెప్పండి, ఎక్కడికి వెళ్ళారు ఆయన? ఇంకోసారి చెప్పండి, లోపలికి వెళ్ళారు. ఎక్కడికి? లోపలికి. గృహంలో యేసు ప్రభువు ఉన్నారు, అదే వాడి కిరీటం. చెప్పడమా? చెప్పండి గట్టిగా. ఈ గృహంలో ఎవరున్నారు? యేసయ్య ఉన్నారు, అది వాడి కిరీటం. అవునా? చెప్పండి. ఈ గృహంలో వారు ఆప్యాయత చూపించారు. ప్రభుకి ఏం పెట్టారు? భోజనం పెట్టారు కదా, వాళ్ళు రొట్టె పెట్టారు
పెట్టలేదు చేతిలో, పెట్టలేదా? అది ఏం చూపిస్తున్నామంటే ఒక ప్రత్యేకమైన ఆప్యాయత లేకపోతే ఒక క్రమము అనేది మనం చూస్తా ఉన్నాం. ఆప్యాయతగా క్రమంగా వాడు కూర్చున్నాడు ప్రభు ఎదుట. అలాగే ఆ గృహానికి మహిమ వచ్చింది. ఎవరున్నాక ప్రభు. చివరిగా వాళ్ళకు తృప్తి కలిగింది. ఎందుకు అయ్యే ఏ దయించు తీసుకుంటే వారి కన్నులు తెరవబడ్డాయి కనుక చీకటి అయిపోయిందయ్యా ఏసయ్యా ఈ రాత్రి మా ఇంట్లో ఉండండి, రేపు పొద్దుగా అని పిలిచిన వాళ్ళు ఎప్పుడైతే వారి కన్నులు తెరవబడ్డాయో మాతో నడిచింది యేసు ప్రభువు తెలిసిందో యేసయ్య కోసం వేద నడిచారు. చూసారా? ఎంఐఎస్ వచ్చే వరకు యేసయ్య వారి వెంట నడిస్తే ఎంఐఎస్ వచ్చిన తర్వాత వారి కన్నులు ప్రభు తెరిచిన తర్వాత ప్రభు కోసం వారు నడిచారు. దేవుని స్తోత్రం. దేవుడున్నారా? ఇంకొకప్పుడు ఉన్నట్టుగా మనం ఉండాలి. ఒకప్పుడు ప్రభు అలా చేస్తే అలాగే చేయాలి, ఒకప్పుడు సేవకు అలా చేస్తే అలా చేయాలి. లేదా నువ్వు చిన్న బిడ్డప్పుడు తెలియదు నీకు. నేను ఎప్పుడు మారుతా? వీళ్ళు రక్షించే వరకు లేక వీళ్ళు గుర్తుపట్టే వరకు ప్రభు వారు నడిస్తే వాళ్ళు గుర్తుపట్టిన తర్వాత ప్రభు అక్కడ అదృశ్యమైపోయినట్టు కదా వాక్యంలో అక్కడ ఉన్నారాయనగా నేను చూసుకోండి 30 సంవత్సరం వారి కన్నులు తెరవబడి గుర్తుపట్టి అంతలో ఆయన వారికి ఆశ్చర్యపోయారు. అసలు ఎంతసేపు నీతో నువ్వు మాతో నడిస్తే గుర్తుపట్టలేకపోయావు, ఎంతసేపు మాతో ఉంటే నేను నీవని ప్రభుని పుట్టించలేకపోయావే అది ఆశ్చర్యపడి ప్రభు ఎప్పుడైతే వారు కళ్ళు తెరిచారో చీకటిలో కూడా వారు వెలుగు ప్రకాశించిందని. దేవుని స్తోత్రం. ఒక వ్యక్తి కళ్ళు ప్రభు తెరిస్తే అమ్మా ఎన్ని ప్రతికూలత ఉన్నా అతనికి అనుకూలతే కనబడింది. దేవుడికి మహిమ కలుగుగా. ఎప్పుడైతే వీరిని ప్రభు కళ్ళు తెరిచారో యెరూషలేములో వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం తెలుసా? ప్రభుని చూచాను, ప్రభు మాతో నడిచాడు. దేవుని స్తోత్రం. అమ్మా యేసయ్యను చూసిన ప్రతి వాడు సాక్ష్యం ఎక్కడికి వస్తుందయ్యా? మా భయమ్మా భక్తుల భయమ్మా యెరూషలేముకు సాక్షి చెప్పింది. ఎంఐఎస్ శిష్యులు యెరూషలేముకు సాక్షి చెప్పారు. వారి సాక్ష్యం అందరూ పంచుకున్నారు. దేవుడి సన్నిధిలో సంఘంలో నీకు చేసిన సాక్ష్యాలు కూడా సంఘం అంతా కలిసి పంచుకోవాలని భయం చెప్పింది. ఏమని? మీరు ఎవరికైనా సంతోషం కలిగినా అందరూ కలిసి ఏం చేయాలి? చెప్పండి, దేవుని స్తుతించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పునరుద్ధారుడైన ప్రభువుని కరాత్మయ్యాడు. అమ్మ యోగు గారు కరాత్మయ్యాడు. నా విమోచకుడు సజీవుడు, నేను ఆయన ఎరుగుదు. శరీరంతో చూస్తా, శరీరం చీకిపోయిన చూస్తాను. మగ్గుల వలె అర్థమయ్యాడు. అందుకే ఆయన మోసుకుని బుధాల మీద కాదు హృదయం ఎంఐఎస్ గారు శిష్యులు అర్థమయ్యాడు. అందుకే చీకటిలో కూడా ప్రయాణం చేస్తాను ప్రభు కోసం నుంచి. అమ్మా యోగు గారు చెప్పిన మాట జ్ఞాపకం చేసిన వాక్యాన్ని తీసుకుంటా. మన సోదరు యోగు నా విమోచకుడు సజీవుడని తరువాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. నాతో చెప్పండి, ఆయన భూమి మీద నిలుచును. చిన్న మాట ఎందుకు వస్తాయి కదా? గెలిచిన వాళ్ళు నిలబడతారా? ఓడిపోయిన వాళ్ళు నిలబడతారా? ఏ పార్టీ గురించి చెప్పట్లేదు, మామూలు ఓడిపోయి చెప్పండి. ఇదంతా తగ్గదు. ఎందుకు గురించి చెప్పాడు, పార్టీ గురించి చెప్పాడు, సరిగా అర్థం చేసుకోండి. గెలిచిన వాడే నిలుస్తాడు కదా. మరి ఎంతో ఇప్పుడు గెలిచాడు. దేవుడు స్తోత్రం. మరణమును గెలిచాడు. ఎందుకంటే హల్లెలూయా. సాతాను గెలిచాడు. హల్లెలూయా. పాపమును గెలిచాడు. హల్లెలూయా. మరణమును గెలిచాడు. హల్లెలూయా. గెలిచాడు కాబట్టి గెలిచాడు అంతే కదా. ఆయన గెలిచిన దేవుడు కనుక ప్రపంచమంతా ఆయన దగ్గరికే వస్తుంది. ఇచ్చిమని మాట చెప్పిస్తాను. ఆయన భూమి మీద నిరంతరము నీ దగ్గర, నా దగ్గర, అందరి దగ్గర ఎవరున్నారమ్మా? చెప్పండి ఒకసారి. ప్రభుత్వాలు బట్టి నీకు నాకు అయ్యే గొప్ప బాధ్యత ఇస్తాను. సంపూర్ణంగా మనం రక్షించాము. ఏం చేశారమ్మా? సంపూర్ణంగా మనల్ని
రక్షిస్తున్నాడు. ఒక వచనం చదువుదామా? తిమోతికి రాసిన మొదటి పత్రిక, రెండవ పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనం. తిమోతికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం ఆ హేతువు చేత ఈ శ్రమను నేను అమ్మా పౌలు గారు అన్నాడు తిమోతి గారితో, ఆ హేతువును బట్టి శ్రమ అనుభవిస్తున్నాను కానీ విన్నారండి. మనకి శ్రమ వచ్చినప్పుడు ఏమంటాం మనం? ఒక్కసారి మన మాటనే ఆయన మాట దగ్గర పెట్టి చూడండి. ఎవరి మాటనే? పౌలు గారు మాటనే మన మాట దగ్గర పెట్టి చూడండి. ఒకసారి ఇవాళ అమ్మ ఒక్క మాట పూజ చేస్తాడు ఇక ఒక్క 10 నిమిషాలు 5 నిమిషాలు పూజ చేస్తాడు. మన మాటని పౌలు భక్తుని మాట దగ్గర పెట్టి చూడండి. శ్రమ వచ్చినప్పుడు ఏమన్నాము? దేవుని నమ్మారు కానీ నాకు ఇస్తారు అన్నా కదా. కానీ పౌలు గారు ఏమంటున్నాడు? నేను నమ్మిన వారిని ఎరుగుదును కనుక నేను సిగ్గుపడను. నేను శ్రమ చూస్తున్నాను కానీ నేను నమ్మిన వారిని ఎరుగుదును కనుక నేను సిగ్గుపడతాను. నేను సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దాన్ని రాబోచున్న ఆ దినం వరకు కాపాడగలడు. దేవునికి స్తోత్రం. నేను ఆయన అప్పగించిన అంతరంగం, నా ఆత్మ, నా హృదయము, నా విశ్వాస సమర్పణ సంపూర్ణంగా కాపాడుతాడు. ఎందుకని? ఆయన నిరంతరం నిలిచే దేవుడు. అమ్మా ఈరోజు ఈ సమయంలో, ఈ సన్నిధానంలో, ఈ పునరుద్ధాన సమయంలో ఉన్నటువంటి పిల్లల దైవజనంగా యోగు అని అడగలుగుతున్నావా? నన్ను సంపూర్ణంగా రక్షించేవాడు పౌలు గారు అడగలుగుతున్నావా? నన్ను సంపూర్ణంగా రక్షించాడు. నేను ఆయనకు అప్పగించిన దాన్ని రాబో దినం వరకు ఆయన కాపాడతాడు. పౌలే కాదు, యోగు గారు ఉంటాడు. యోగు చరిత్ర తెలుసు కదా. యోగుకు ఒకే రోజు ఆస్తి, అంతస్తు గల భవంతి, ఆరోగ్యం, బిడ్డలు. యోగుకు శ్రమ వచ్చింది, భయంకరమైన శ్రమ. శరీరం అంతా కురుపులు, గోడవు చెరపెక్కు తీసుకుని బూడిలో కూర్చొని గోపుకుంటూ దేవుడు శుద్ధిస్తాను. అతని స్నేహితులకు కూడుతారు, ఎలిఫర్, జోఫర్, గామా. ఆ ముగ్గురు వచ్చి రకరకాల శోధిస్తారు. కానీ యోగు ఎక్కడ కూడా తన విశ్వాసాన్ని పంపిస్తారు. చివరికి యోగు భార్య అంటే ఎందుకే దేవుడు నీకు మరణమైపోయాడు అమ్మా. అప్పుడు యోగు అంటాడు, దేవుడు అన్ని ఇచ్చావు, శ్రమ చెందుకోవడానికి చెప్తూ మూర్ఖురాలు మాట్లాడుతున్నావు అన్నాడు తప్ప మూర్ఖురాలు అన్నాడా అనలేదు. తన భార్యను గద్దిస్తూనే ప్రేమించి ఒక్క మాటతో ఆపాడు. మీ ఇంట్లో ఏదైనా సమస్య వస్తే కొంతమంది మాట పట్టుకుని ఆగరండి. రోజు ఇక ఆ పుండు తగ్గదు. ఎప్పుడు ఆ గొడవ ఎప్పుడుని ఏదో రకంగా కృష్ణానికి మరీ అని మాట్లాడతారు. యోగు లాంటి మనసు దేవుడు పిచ్చుడు కాక. ఏ మనసు? గొడవ సాధార్య మనసు, గొడవ పెట్టుకునే మనసు కాదు. యోగు ఎప్పుడైతే అన్నంగా ఉన్నాడో యోగు భౌతికంగా దేవుని ఏమి అడిగిందండి. కానీ యోగు జీవితం ఏం కావాలో దేవుడు ఇచ్చాడు కదా. యోగు 42వ అధ్యాయం చూస్తే మొదటి ఆశీర్వదించినట్టుకంటే మరీ అధికంగా దేవునికి స్తోత్రం. కాబట్టి ఒకటి సంపూర్ణంగా రక్షించడానికి నిలిచి ఉన్నాడు. చెప్పడం వల్ల కూడా సంపూర్ణంగా ఇక్కడ చాలా వచనాలు ఉన్నాయి కానీ సమయం మరి ప్రాముఖ్యమైంది కదా, మనం ముందుకు వెళ్ళిపోదాం. కీర్తన 48 14 కోట్లు. కీర్తన 48 14. ఈ దేవుడు సదాకాలము. ఎంతకాలం అండి? కొద్ది కాలమా? కొన్ని రోజుల, నెలల, వారాల కాలం, సదాకాలము మనకు ఆయన. రెండవ విషయం పోతాం. రెండవది ఏంటంటే భయమును తొలగించుటకు. దేనమ్మా? భయమును తొలగించే దేవుడు. మన భయములన్నింటినీ కూడా తొలగించేవాడు. మన భయములన్నింటినీ కూడా ఆయన తీసుకువేసేవాడు. వాక్యం చూడండి. ప్రకటన మొదటి అధ్యాయం 17-18 చూడండి. ప్రకటన మొదటి అధ్యాయం 17. లేదా చూడగానే చచ్చిన వాడి వలె ఎలా పడిపోయాట? లేదా చూడగానే ఎక్కడ పడిపోయాను? ఆయన పాదాల దగ్గర. వెంటనే
ఆ యోహాను గారిని దేవుడు హెచ్చరించి ప్రభువారు భయపడకము, నేను మొదటి వాడను, దేవునికి స్తోత్రం. ఇంకో మాట చూడండి, జీవించు వాడు మృతుడై సజీవుడైన ఆయన యోహాను ఏమని ఆలోచిస్తున్నాడు? భయపడకము. దైవజనాంగమా, ఇక్కడ మనలో అనేక భయాలు ఉండొచ్చు, అనేక భారాలు ఉండొచ్చు, వ్యాధులు ఉండొచ్చు. కానీ మన భయములు ఎవరు కలిగానో ఎందుకని ఆయన మృతుడై తిరిగి మరలా లేచాడు. సదాకాలం మనతో ఆయన మన భయములను తొలగించే దేవుడు, సదాకాలం నిలిచేటువంటి వాడు. ఇంకొక వచ్చి కూడా చదువుతా, కీర్తనలో 23:4 చదువుతాం. మనకు తెలిసిన వచ్చినది ఏంటి వచ్చిందంటే, ఆ గాఢాంధకారపు లోయలను సంచరించిన ఏ అపాయమో భయపడను. దేవుడు స్తోత్రం. మన భయములన్నీ తొలగించింది. ఇక మూడవది చూస్తే విజ్ఞాపన చేస్తాడు. మనకు నిరంతరం మన ప్రభు ఏం చేస్తాడ? విజ్ఞాపన ప్రార్థన. రామపత్రిక 4:35 ఆయన మన కొరకు నిరంతరం ఏం చేస్తాడమ్మా? చివరిగా చూపిస్తున్నాడు, మరలా వచ్చుటకు దేనికమ్మా? ఆయన పునరుద్ధారణ తిరిగి లేచాడు కనుకనే మన భక్తి విశ్వాసాలకు సంపూర్ణ, మన నిత్యరాజ్యానికి పరిపూర్ణ ఆధారం దొరుకుతుంది. లేకపోతే దొరుకుదా? కనుక నా విమోచకుడు ఎవరు? సజీవుడు. ఆయన భూమి మీద నిరంతరము నీతో నాకు సజీవుడైన ప్రభు, పునరుద్ధారణ ప్రభు నిత్యం నడిపిస్తున్నాడు. ఆయన కృపలో ముందుకు సాగాలి, ఆయన సన్నిధిలో మనం ముందుకు సాగాలి, ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడాలి, ఆయన రాజ్యానికి మనం సిద్ధపడాలి. అంటే ధన్య ఆశీర్వాదం మాత్రంగా ప్రభు దయచేయను గాక. ఆమె మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకొని మనం కార్యక్రమంలో ముందుకెళ్దాం. సజీవుడే సునిరక్తములో కడుగబడిన జనమా, సమాధించిన నాటబడిన వరమా, సజీవుడే సునిరక్తములో కడుగబడిన జనమా, సమాధించిన దేవునికి నాటబడిన వచనమా, యేసుల పరపరుమా, జడియకుమా, యేసుకై పరుగెడుమా, యువజనమా, యేసుల పరపరుమా, జడియకుమా, యేసుకై పరుగెడుమా. ప్రార్థన చేద్దాం. ప్రార్థన వాక్యం ఉన్నతమైనటువంటి వాక్యం అందుకున్నాము, క్రొత్త ప్రార్థన చేస్తున్నాము. అలాగే మోకరించి ఉండి మీరు మనందరూ ప్రార్థన. మహాపరిశుద్ధుడా, గౌరవ పాత్రుడు తండ్రి, మీకు స్తోత్రం. మా పరలోకపు దేవా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, పూజ్యుడా, మీకు వందనములు 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 చెల్లిస్తుంది. యోగు వారి భక్తుడు ఆయన తన అనుభవంలో చక్కని విషయాన్ని చెప్పాడు. నా విమోచకుడు సజీవుడు, ఆయన భూమిపై నిరంతరం నిలిచిన ఎదురుగుదును. అవును, మేము ఇంకా ఈ లోకానికి 2000 సంవత్సరాల తర్వాత రాయకుండా ముందుగానే ఆ విషయాన్ని యోగు ద్వారా మాకు తెలియజేయించాలి. స్తోత్రము స్తోత్రము వందనాలు అయ్యా. మీరు లోకానికి రాలేన్నారు, వృక్షున్నారు తండ్రి, మాకు ప్రాణించి తిరిగి వచ్చి 2000 ఏళ్ళైనా ఇంకా అనేక మంది ప్రేమను గ్రహించలేని వారు ఉన్నారు. అయ్యా, మీ రక్షణ గ్రహించలేని వారు ఉన్నారు. మీ ఏర్పాటు ఎన్నిలో గ్రహించలేకపోతున్నారు. పౌరులకు చక్కని విషయాలు చెప్తారు. నేను నమ్మిన ప్రభువుని ఎరుగుదును,
పునరుత్థానమైన ప్రభువా, మీరు పరిపూర్ణ సమగ్ర రూపాన్ని చూడగలిగినటువంటి పరిపూర్ణ కన్నులు మాకు ఇవ్వండి. ఇలా మీరు మక్కడి వారి కన్నులు తెరిచారు, అందుకే నీ వైపు తిరిగిందా వారు కన్నులు తెరవబడి వారిని గుర్తించినట్టుగా యమాయిస్తున్న శిష్యులు చూస్తున్నారు. ఎప్పుడైతే మీరు గుర్తుపట్టారో ఆ చీకట్లో కూడా వారు నీ కొరకు ప్రయాణం చేయగలిగారు. గుర్తించడానికి చెప్పు నువ్వు కూడా వెళ్ళా కూడా వారు గ్రహించలేకపోయారు కదా. అయ్యా, ఇంతవరకు వినబడిన వాక్యం వారు ముద్రించి నేను పరిపూర్ణంగా తెలుసుకుని నీ పునరుత్థాన శక్తి చేత మేము మా కుటుంబాన్ని నింపబడి మీ రాకడను సిద్ధపరుస్తాయని ఇంతవరకు వినబడిన వాక్యం మాట్లాడుతాను గుర్తించి యేసు నామములో ఇచ్చున్నాము. మరణాత కూర్చుందాం.